చేతిలో స్మార్ట్ ఫోన్ అన్లిమిటెడ్ డేటా కొంతమంది ఎప్పుడు చూసినా మొబైల్లో మునిగిపోతున్నారు. అసలు వారు సెల్లో ఏం చూస్తున్నారు, డేటాను ఎందుకోసం ఉపయోగిస్తున్నారు, సోషల్ మీడియా పోర్న్ సైట్స్ తోనే పొద్దుపుచ్చుతున్నారా, ఏమైనా పనికొచ్చే పనులు చేస్తున్నారా? స్మార్ట్ ఫోన్లను పట్టుకొని ఒంటరిగా ఏదో చూస్తున్నారంటే అనుమానించాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అలాంటి వారు బ్లూ ఫిలిమ్స్, క్లిప్స్ చూసే అవకాశం ఉందంటున్నాయి సర్వే సంస్థలు. సిమిలర్ వెబ్ విడుదల చేసిన పరిశోధనలో ఈ ఏడాది ఆగస్టులో అత్యధికంగా చూసిన వెబ్సైట్లలో తొలి స్థానంలో గూగుల్ ఉండగా, రెండో స్థానంలో యూట్యూబ్ కాగా, మూడో స్థానంలో పోర్న్ సైట్ xhamster42.desi ఉంది. నాలుగో స్థానంలో ఇన్స్టాగ్రామ్, ఐదవ స్థానంలో ఫేస్బుక్ ఉన్నాయి. మన దేశంలో బ్లూ ఫిలిమ్స్ చూసే వాళ్ల సంఖ్య భారీగా పెరిగింది. ప్రపంచంలోనే అత్యధికంగా నగ్న చిత్రాలను అదే పనిగా చూస్తూ చాలా మంది యువకులు పొద్దుపుచ్చుతున్నారు. చాలా మంది అడ్డదారులు తొక్కుతున్నారు. కొంతమంది వాటిని చూస్తూ అత్యాచారాలు కూడా చేస్తున్నారు. పోర్న్ సైట్లను చూడటంలో అమెరికాను సైతం వెనక్కి నెట్టేశారు. విపరీతంగా సెక్స్ మూవీస్, క్లిప్స్, వీడియోలు, ఫోటోలు చూస్తున్నారని తేలింది. పోర్న్ అనేది చూడడం అనేది అబ్సెసివ్ కంపల్సివ్ స్పెక్ట్రమ్ డిజార్డర్స్ కిందకు వస్తుంది. అంటే ఏదైతే ఓ పని చేయాలనుకుంటారో పదే పదే అదే చేద్దామని అనిపిస్తూ ఉంటుంది. వీటన్నిటికీ కూడా మూల కారణము మన మెదడులో డోపమైన్ అనే ఒక కెమికల్ అవసరమైన స్థాయి కంటే ఎక్కువగా విడుదల అయ్యేసరికి మనకు అదే కావాలని కోరుకుంటుంటుంది. ఈ పోర్న్ అతిగా వాచ్ చేసే వాళ్ళలో ఏమైపోతుందంటే సెక్షువల్ పర్వర్షన్స్ వైపు భవిష్యత్తులో దారితీసే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా 15 నుంచి 20 సంవత్సరాల వయసున్న పిల్లల్లో ఎక్కువ పోర్న్ చూసేది ఎప్పుడైతే జరుగుతుంటుందో భవిష్యత్తులో వాళ్ళు సెక్షువల్ పర్వర్షన్స్ అంటే నార్మల్ గా కాకుండా మేల్ ఫీమేల్ వైపు కాకుండా అదర్ టైప్స్ ఆఫ్ అడిక్షన్స్ వైపు వాళ్ళు ఎంటర్ అయ్యే ప్రమాదం ఉంటుంది. సో ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని అజాగ్రత్త చేయకుండా మీరు దగ్గరలోని మీ వైద్యుని సంప్రదించి తక్షణ ఉపశమనం పొందగలరు. మన దేశంలో ఇంటర్నెట్ డేటా ఛార్జెస్ కూడా తక్కువగా ఉండటంతో వచ్చిన డేటాను ఎలాగైనా వినియోగించుకోవాలనుకుని ఇలాంటి పనికి మాలిన పనులను చేస్తున్నారు. 89% మంది స్మార్ట్ మొబైళ్లలోనే నీలి చిత్రాలు, వీడియోలు చూస్తున్నారని సర్వేలో తేలింది. It's part of our making. We are here because of that. We are not here for that. We are here because of that. Because at a young age, if you watch those things, nothing else will be happening in your head. So in this process, I would say women have a much bigger responsibility and a need to stop these things because nobody is saying anything about it, and now they're beginning to say it is fashionable even for women also to watch about it. Somebody is saying this is sex education. No, it is none of those things. Because of whatever little bit of fight that has happened or struggles that women have gone through, a certain amount of physical freedom has come to you. You're throwing it away with pornography. On the streets, wherever you see it, you must stop it right there. You must understand this is not about somebody's joy. అమెరికాలో 81% మంది మొబైళ్లలో పోర్న్ ఫిల్మ్స్ చూస్తుంటే భారతీయులు 89% అలా చూస్తున్నారని వెల్లడైంది. మన దేశంలో స్మార్ట్ మొబైళ్ల వాడకం ఒక రేంజ్లో పెరిగింది. ప్రపంచంలో ప్రతి 4 పోర్న్ చిత్రాలను చూసే వాళ్లలో 3 స్మార్ట్ ఫోన్లలోనే వాటిని చూస్తున్నారని తేలింది. డెస్క్టాప్, ల్యాప్టాప్లలో మొబైల్ పోర్న్ చూసే వారి సంఖ్య కాస్త తగ్గిందనే చెప్పవచ్చు. స్మార్ట్ ఫోన్లతో ఎన్ని ఉపయోగాలున్నాయో అంతకు మించిన నష్టాలు కూడా ఉన్నాయని, వాటితో జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు. అంతేకాదు చిన్న పిల్లలకు వాటిని ఇవ్వొద్దని సూచిస్తున్నారు. Your mothers and your sisters and every other woman who is around you, you are reducing them into objects. Where is the dignity in this? Where is the dignity for the woman in a pornography? This is not a moral issue, this is a psychological sickness issue, you understand? It's a mental health issue. So it is not morality, you are becoming mentally sick. Just because you see something ugly and say he among friends, don't think you are doing something great. You are doing the dumbest thing that possible. ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు 504 కోట్ల మంది ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నారు. వాళ్ళు ఎక్కువ మంది సెర్చ్ ఇంజన్లు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలోనే గడుపుతున్నారు. గూగుల్ కు నెలకు 8,400 కోట్ల హిట్స్ వస్తున్నాయి. మొత్తం ఇంటర్నెట్ టాపిక్ లో ఇది 18.34% ఇది సమానం. నిజానికి కరోనా తర్వాత పోర్న్ సైట్ల వీక్షణ పెరిగిందని సమాచారం. కోవిడ్ టైంలో చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు. ఆ సమయంలో ఏం చేయాలో తెలియక టైం పాస్ కోసం పోర్న్ సైట్ల వైపు మళ్లారు.
భారత్ లో చాలా పోర్న్ వెబ్సైట్లపై నిషేధం అమలులో ఉన్నా వేరే పేర్లతో వెబ్సైట్లు పుట్టుకొస్తున్నాయి. అలాంటి వెబ్సైట్లు అందుబాటులో లేకుండా చేస్తేనే వాటి వైపు జనం వెళ్లకుండా ఉంటారంటున్నారు నిపుణులు.